గొప్ప విశ్వాసము బ్రదర్ నిన్నటిది పోస్ట్ చేయలేదు బ్రదర్ మీరు. పెరుగుతుందంటే వాక్యం వినడం ద్వారా. సో నిన్న దేవుడు ఒక మాట అన్నాడు, విశ్వాసంతో ఒక మాట పలుకు అన్నాడు. విశ్వాసంతో ఒక మాట పలుకుతే ఆ విశ్వాసాన్ని బట్టి కూడా నీకు పనులు జరుగుతాయి. ఈ కొంబలి చెట్టుని చూసి వేర్లతో సహా పెకిలించి వెళ్ళు అనగానే అది వెళ్తుంది. కొండ వెళ్ళగానే అది వెళ్ళిపోయి సముద్రంలో పడగానే పడుతుంది. అంటే కొండను పెకిలించే విశ్వాసము, కొండను కూడా కదిలించే విశ్వాసము, ఆ అంబలి చెట్టు లాంటి వేళ్లతో పాతుకపోయిన సమస్యల లాంటి విశ్వాసాన్ని, సమస్యలను పెళ్లగించే విశ్వాసాన్ని అండ్ తీసుకెళ్లి సముద్రంలో పడవేసే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. అంత గొప్ప విశ్వాసంలోకి మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. చూద్దాము వాక్యం ద్వారా. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో నిన్న ఒక వచనం చెప్పాడు దేవుడు, ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడని సముద్రంలో పడవేయబడమని చెప్పి, సో కొండను కూడా కదిలించగలిగే శక్తి మన విశ్వాసానికి ఉందని ఇక్కడ దేవుడి యొక్క అర్థము. సో నువ్వు నమ్మకంతో ఉండి, విశ్వాసంతో ఉండి, నీ జీవితంలో ఏ కొండైతే నిన్ను అడ్డుపడుతుందో, ఏ కొండైతే నిన్ను ఆపుతుందో, ఏ కొండైతే నీకు సమస్యలాగా ఉందో, ఆ సమస్యను నువ్వు వెళ్ళిపోమని ప్రవచించుకో. అది సందేహింపక, చూసారా, మీ మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల సందేహించద్దు అంటున్నాడు, డౌట్ పడద్దు అంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు డౌట్ ఉండద్దు, విశ్వాసంతో ఒక మాట పలికేటప్పుడు డౌట్ ఉండద్దు. ఆ డౌట్ వల్ల మనకు జవాబు రాదు, ఆ డౌట్ వల్ల మనకు సమాధానము రాదు, సాక్ష్యం రాదు. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, నమ్మమంటున్నాడు. సో నువ్వు ప్రార్థించే ముందు నమ్మమంటున్నాడు. అందుకే అవిశ్వాసంతో నువ్వు గంటలు గంటలు ప్రార్థించడం కంటే విశ్వాసంతో ఒక 5 నిమిషాలు ప్రార్థించిన ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే విశ్వాసంతో ఒక మాట పలికినా కూడా అది జవాబు వస్తుంటా ఉంటది. సో విశ్వాసం లేకుండా 10 గంటలు 15 గంటలు ప్రార్థించినంత మాత్రాన అది జవాబు రాదు, కానీ విశ్వాసంతో ఒక్క మాట పలికినా కూడా జవాబు వస్తుంది. సో నమ్మమంటున్నాడు. వాడు చెప్పినది అది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో నేను చెప్పాను, ఆ కొండకు సాదృశ్యం నీ జీవితంలో కదిలించలేని కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ప్రవచించుకో. ఒక 100 టైమ్స్ ప్రవచించుకుంటే మేబీ 101 టైంకి అది వెళ్ళిపోవచ్చు. 101 టైంకి మనము సమాధానము, సాక్ష్యము పొందుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో ఇవన్నిటిని కూడా మనము ఆపరేట్ చేయాలి. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని ఆపరేట్ చేయాలి, కన్ఫెస్ చేయాలి, నోటితో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పించాలి, నోటితో మాట్లాడాలి, వర్డ్ని రిలీజ్ చేయాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు, దేవుడి యొక్క కార్యాలు చూడగలుగుతావు. అందుకే యేసు నామంలో నాకున్న ఆర్థిక సమస్యలనే కొండ వెళ్ళి సముద్రంలో పడబడును గాక. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా సమస్య ఏంటిదో ఆ కొండను సమస్యలాగా చూడు. ఆ కొండను సాదృశ్యము సమస్య, ఆ కొండకు, ఆ కంబలి చెట్టుకి సాదృశ్యము సమస్య. ఆ సమస్య ఏంటిదో చూడు. ఆ సమస్య దేనితో సహా, వేళ్లతో సహా. కొంతమందికి 20-30 సంవత్సరాల నుంచి అడిక్షన్, అది వేళ్లతో సహా పోవాలి. కొంతమందికి 30-40 సంవత్సరాల నుంచి జనరేషనల్ కర్సెస్, అది వేళ్లతో సహా పోవాలి. అది నీ విశ్వాసంతో వచ్చే ప్రార్థన వల్ల మనము నశింపేలాగా చేయొచ్చు అంటున్నాడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నానని నమ్ముడి. సో గివ్ అడ్వాన్స్ థ్యాంక్స్ టు గాడ్. అది గ్రేట్ ఫెయిత్ అండి. మనకు ప్రార్థన చేసిన తర్వాత వచ్చాక థ్యాంక్స్ చెప్తాం కదా, అది విశ్వాసం అయితే ప్రార్థన చేసిన తర్వాత రాకముందుకే మనం పొందుకుంటాము అని నమ్మిన ఎడల అది గ్రేట్ ఫెయిత్ కిందికి పడుతుందండి. సో నేను ఒక సందర్భంలో చెప్పాను, ఒక పాప వర్షము పడకపోయినా కూడా ఈరోజు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు ఎలాగైనా అన్న ఉద్దేశంతో ఆమె గొడుగు పట్టుకొని వెళ్తుంది. ఆమె ఉద్దేశాన్ని చూసి, ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీ తనకు ప్రెగ్నెన్సీ రాకపోయినా గర్భం మీద చేసుకొని, నాకు ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినందుకు థ్యాంక్ యూ జీసస్, నాకు ఈరోజు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ అని అలా నమ్మినప్పుడు అది కన్ఫర్మ్ అయింది ఆ స్త్రీకి. సో ఇవన్నీ లైవ్ టెస్టిమోనీస్, ఇంకా చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి. అలాగే నువ్వు కూడా నీ జీవితంలో ఇంకేదైనా రాలేదా, అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేసే దేవుడికి. సో వచ్చాక నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, రాకముందుకే నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పేది గొప్ప విశ్వాసము. చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటారు. సో నువ్వు పొందుకోకుండానే, అయ్యా నన్ను ఈ రోజు స్వస్థతపరిచావు, నన్ను ఈ రోజు హీల్ చేశావు, నాకు ఈ రోజు నూతన జాబునిచ్చావు, నాకు ఈ రోజు నూతన ధనాన్ని ఇచ్చావు, నూతన ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఈ రోజు నాకు నూతన ప్రమోషన్ ఇచ్చావు, నీకే వందనాలు ప్రభువా. సో నీకు ఆశీర్వాదం వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే సంతోషంగా ఉంటావో, ఎలాగైతే ఆనందంగా ఉంటావో, అలాగే ఆశీర్వాదము రాకపోయినా కూడా థ్యాంక్స్ చెప్పి
అదే సంతోషంతో, అదే ఆనందంతో దేవుడి మీద ఆ డిస్సాటిస్ఫాక్షన్ కాకుండా సాటిస్ఫాక్షన్ తెలియచేస్తావు చూసావా? అదే నువ్వు దేవుణ్ణి అడగకున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. సో నువ్వు ఏదైతే అడుగుతున్నామో అది పొందుతున్నావని నమ్ముడి. సో గివ్ అడ్వాన్స్ థ్యాంక్స్ టు హిమ్. నేను అలా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకప్పుడు నాకు వాక్య పరిచర్య జ్ఞానం లేనప్పుడు ప్రతిరోజు కూడా నేను ఇలా ప్రవచించుకునేది. థ్యాంక్ యూ జీసస్, నాకు వాక్య పరిచర్య జ్ఞానం ఇచ్చినందుకు, వాక్య పరిచర్య జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని ఒక 10 days థ్యాంక్స్ చెప్పాను. 11th ఆర్ 12th డే నుంచి అది యాక్టివేట్ అయిపోయింది. సో విశ్వాసంతో నువ్వు థ్యాంక్స్ చెప్పేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకోండి, థ్యాంక్ యూ జీసస్, నా క్యాన్సర్ ని ఆల్రెడీ హీల్ చేసినందుకు వందనాలు. లేదా గర్భఫలం ఉందనుకోండి, థ్యాంక్ యూ జీసస్, నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ, నాకు వివాహం జరిపించినందుకు వందనాలు. రాకముందుకే నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, కంటిన్యూస్ గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్, నాకు నా శాలరీని డబల్ చేసినందుకు థ్యాంక్ యూ యేసయ్య అని రాకముందుకే నువ్వు అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పాలి. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నమ్మండి, పొంది ఉన్నామని నమ్ముడి. రిసీవ్ ఇట్. వాట్ ఎవర్ యూ ఆస్కింగ్ యూ షుడ్ రిసీవ్డ్ ఆల్రెడీ. బిలీవ్ ఇట్, యూ షుడ్ రిసీవ్డ్ ఆల్రెడీ. సో నువ్వు నమ్మాలి. సో రిసీవ్ చేసుకున్నావని నమ్మండి. సో అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా అండి, విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే, అది గ్రేట్ ఫెయిత్ లోకి వెళ్ళినప్పుడు మన మిరాకిల్స్ కూడా అలాగే జరుగుతుంటా ఉంటాయి. సో నీ విశ్వాసం వల్ల నీ అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ వీసా కోసం అప్లై చేసావా, థ్యాంక్ యూ జీసస్, నాకు వీసాని అప్లై చేసినందుకు, నాకు వీసాని ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పటి నుంచే థ్యాంక్స్ చెప్పండి. వీసాని ఇచ్చినందుకు ఇప్పటి నుంచే థ్యాంక్స్ చెప్పండి. ఎక్స్టెన్షన్ ఇచ్చినందుకు ఇప్పటి నుంచే థ్యాంక్స్ చెప్పండి. నాకు ఎగ్జామ్స్ లో 100/100 మార్క్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభువా. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు అవి అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మిన తర్వాత అప్పుడు అవి మనకు కలుగుతాయంట. సో ఇదొక గ్రేట్ ఫెయిత్ లోకి వెళ్ళినప్పుడే మనం ఈ అద్భుతాలు చూడగలుగుతామండి. వెంటనే మత్తయి సువార్త 14:22 వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారికి బలవంతము చేశాను. సో తన శిష్యుల జన సమూహములను పంపివేశారట, దోణ ఎక్కాడట, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి, సో యేసుప్రభు వారి యొక్క కంటిన్యూస్ ప్రేయర్ లైఫ్ ఉండేదండి. పొద్దంతా ఆయన సేవ చేసేవాడు, రాత్రంతా కూడా ప్రార్థనలు చేసుకునేవాడు. ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. సో పర్సనల్ ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏకాంతంగా ప్రార్థించుకోవడం, తలుపు వేసుకొని మన తండ్రితో సమయాన్ని గడపడము చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువారు కూడా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకునేవాడండి. సో మనం ఎలాగైతే ప్రార్థన చేసుకునేవారో అలాగే యేసయ్య ప్రార్థన చేసుకునేవాడు. యేసయ్యకే తప్పలేదు ప్రార్థన చేసుకోవడం. సో మనం కూడా ప్రార్థన జీవితాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏకాంతంగా దేవుడితో గడపడానికి ఇష్టపడాలి, గడపాలి. అది రూల్. అది రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు. అప్పుడు ఆయన అప్పటికి దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైన అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చెను. సో శిష్యులందరూ వెళ్తుండగా గాలి అలల వలన కొట్టబడుచుందట. అప్పుడు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చాను. సముద్రం మీద నడుచుకుంటూ ఆయన యుద్ధకు వచ్చాడట. సో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. సో చూసారు, ఆయనకున్న అభిషేకము, ఆయనకున్న వరము నీళ్ల మీద, సముద్రం మీద కూడా నడిచే అభిషేకము. ఇది సముద్రం మీద నడిచే అద్భుత కార్యము ఆయన చేయగలుగుతాడు. సో సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ యేసు ప్రభువారు అక్కడ లేరు. సో ఇక్కడ తెల్లగా వస్త్రాలతో వేసుకొని వచ్చేసరికి అందరూ కూడా భూతం అని చెప్పుకుంటున్నారట శిష్యులందరూ కూడా. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనతో నేను. అప్పుడు అంటున్నాడు పేతురు, ప్రభువా నువ్వే అయితే నేను నీళ్ల మీద నేను కూడా నడుస్తాను, నువ్వు నడిచినట్టుగా నేను మీద నడుస్తాను, ఒక మాట సెలవు ఇవ్వు అనగానే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. సో వెళ్తున్నాడు పేతురు, దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడుస్తున్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. చూసారా, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. సో మనం ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు,
పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్తున్నాడు. సో యేసయ్యను చూసుకుంటూ వెళ్తున్నాడు. సో మధ్యలో గాలి వచ్చింది, దానికి భయపడి మునిగిపోసాగా. అందుకే నువ్వు విశ్వాస పోరాటంలో యేసయ్యను చూస్తూనే నడుచుకుంటూ వెళ్ళాలండి. చుట్టుపక్కల చూడొద్దు, ఈ ప్రపంచాన్ని చూడొద్దు, మన పరిస్థితులను చూడొద్దు, మన సమస్యలను చూడొద్దు, మన పోరాటాలను చూడొద్దు. మనము యేసయ్య ముఖం చూసుకుంటూనే నడవాలి. యేసయ్యను ముందట పెట్టుకొని మనం వెంబడిస్తూనే ఉండాలి. సో నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు నువ్వు చుట్టుపక్కల చూస్తే నీకు భయం వేస్తుంది, నీ శ్రమలను చూస్తే నీకు భయం వేస్తుంది, నీ పోరాటాలను చూస్తే నీకు భయం వేస్తుంది. ఇక్కడ పేతురు రమ్మనగానే వెళ్తున్నాడు. ఒక్కసారి గాలిని చూచాడు అంటే సైడ్ ఫస్ట్ ఫోకస్ యేసయ్య మీద పెట్టినప్పుడు ఆయన నార్మల్ గానే నడుస్తున్నాడు, నీళ్ళ మీద నడిచినట్టుగా. ఒక్కసారి ఎప్పుడైతే ఫోకస్ గాలి మీద మళ్ళిందో, ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల మీదకి మళ్ళిందో, ఆ చుట్టూ ఉన్న సముద్రం మీదకి మళ్ళిందో, అప్పుడు మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. అందుకే విశ్వాస పోరాటంలో మన శ్రమలను చూడొద్దు, మన కష్టాలను చూడొద్దు, మన బాధలను చూడొద్దు, మన యొక్క పోరాటాలను చూడొద్దు. మనం ఈ విశ్వాస పోరాటంలో యేసయ్య ముఖము చూసుకుంటూనే ముందడికి వెళ్ళాలి. సో ఇక్కడ యేసయ్య ముఖం చూసుకుంటూ ముందడికి వెళ్ళినంత సేపు మునగలేదు పేతురు. అలాగే అటు చూసుకుంటూ గాలి వైపుకు చూశాడు, మునగపోసాగాడు. సో అందుకే డోంట్ లుక్ ఎట్ దిస్ వరల్డ్, డోంట్ లుక్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్సెస్, యువర్ ప్రాబ్లమ్స్, లుక్ ఎట్ గాడ్ ఓన్లీ. దేవుణ్ణి ముందర పెట్టుకొని దేవుణ్ణి చూసుకుంటూ నువ్వు నడువు. పరిస్థితులను చూడకు, సమస్యలను చూడకు, శ్రమలను చూడకు, పోరాటాలను చూడకు. అప్పుడు మన లోపల భయము పెరుగుతుంది, అల్ప విశ్వాసం వస్తుంది. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, వెంటనే యేసు ప్రభు వారు కింద పడిపోతుంటే పట్టుకొని. సో మనము కూడా విశ్వాస పోరాటంలో పడిపోయిన ప్రతిసారి కూడా ఆయన పట్టుకొని ఉంటాడండి. ప్రతి పరీక్షలో ఓడిపోయిన ప్రతిసారి కూడా, మనం పడిపోయిన ప్రతిసారి కూడా ఆయన పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చూసారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. సో మనం కూడా ఈ విశ్వాస పోరాటంలో అల్ప విశ్వాసంలో ఉండొద్దు, సందేహంలో ఉండొద్దు. సో ఎప్పుడు కూడా ఫెయిత్ లో ఉండాలి. వస్తాయి శ్రమలు, వస్తాయి పోరాటాలు, వస్తాయి ఇరుకులు, వస్తాయి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా ఫేర్ అవుట్ చేసుకోవాలంటే మనం యేసయ్యను మాత్రమే చూడాలి. సమస్యల వైపు చూసామనుకోండి మనకు భయం వేస్తుంది, దిగులేస్తుంది, గుబులేస్తుంది. సమస్యల వైపు చూసామనుకోండి మనకు శ్రమలు ఎక్కువ అనిపిస్తాయి. సో అలాగే నువ్వు ప్రార్థన చేసుకుంటూ యేసయ్యను వెంబడిస్తుండు. అప్పుడు ఇవన్నీ కూడా ఫేర్ అవుట్ అయిపోతాయి, ఇవన్నీ కూడా తీసివేయబడతాయి. సో మనం కూడా విశ్వాస పోరాటంలో పడిపోయిన ప్రతిసారి, పరీక్షలో పడిపోయిన ప్రతిసారి కూడా ఆయన మన చెయ్యి పట్టి పైకి లేపుతాడు. సో ఎందుకు సందేహపడితివి? సో సందేహం పెట్టుకోవద్దు, యేసు ప్రభు వారి మీద ఎప్పుడు కూడా డౌట్ పెట్టుకోవద్దు, సందేహం పెట్టుకోవద్దు. సో ఆ సందేహం వల్ల కూడా మనకి ఏమవుతుంటాయి, బాధలు ఎక్కువ అవుతుంటాయి, అల్ప విశ్వాసం ఏర్పడుతుంటది. కాబట్టి సో డోంట్ డౌట్ ఆన్ గాడ్. అన్ని వేళలా డౌట్ పడద్దు దేవుణ్ణి, అన్ని వేళలా విశ్వాసంతో ఉండాలి. సో అప్పుడు మనము మహిమ నుంచి అత్యధిక మహిమకు, విశ్వాసం నుంచి అత్యధిక విశ్వాసానికి వెళ్తాము. సో ఈరోజు దేవుడు మనకు టీచ్ చేస్తుంది ఏంటిదంటే, నువ్వు శ్రమల వైపు చూడకు, పోరాటాల వైపు చూడకు, నన్ను చూసి ముందరికి సాగు, నా మీద నమ్మకం పెట్టుకోగాని, సందేహం పెట్టుకోకని దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా చెప్తున్నాడు మనందరితోటి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. చూసారా అండి, నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారు. సో గాడ్ డిడ్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్ ఇన్సైట్ ఆఫ్ డిసేపుల్స్. శిష్యుల ముందు గొప్ప అద్భుతాలు చేశాడు. ఎందుకు చేశాడు? ఇవన్నీ నేను చేయగలుగుతాను, ఇవన్నీ చేసి దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. దేవుడు మన జీవితంలో ఎందుకు అద్భుతాలు చేస్తాడండి? ఎందుకు చేస్తాడు తెలుసా? మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలని, మనం విశ్వాసంలో అభివృద్ధి చెందాలని, మనం విశ్వాసంలో రోజు దినాభివృద్ధి చెంది గొప్ప విశ్వాసంలోకి వెళ్ళాలని దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలని అద్భుతాలు చేస్తాడు. ఇన్ని అద్భుతాలు ఎందుకు చేశాడు యేసు ప్రభు వారు? వాళ్ళను విశ్వాసంలో నిలబెట్టాలని. సో ఇలా అల్ప విశ్వాసంలో ఉన్న అందరు శిష్యులు కూడా, అందరూ కూడా అల్ప విశ్వాసంలో నడిచారు. అలాంటి శిష్యులు ఒక స్థాయికి వచ్చారు, యేసయ్య కోసం మరణించే స్థాయికి వెళ్ళారు. అంత గొప్ప విశ్వాసంలోకి వాళ్ళు రావడం జరిగింది. సో అందుకే దేవుడు మనం విశ్వాసంలో ఉంటే ఆలోచనీయుడు, పెరిగేలాగా చూస్తాడు, విశ్వాసంలో ఎదిగేలాగా చూస్తాడు. కాబట్టి దీస్ ఆల్ ఆర్ టీచింగ్స్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఓన్లీ.
10-12 రోజులుగా దేవుడు మన విశ్వాసాన్ని పెంచడానికి కోసమే మాట్లాడుతున్నాడు. చూద్దాము. వారిద్దరికి వెళ్ళి గిన్నెసరతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్టనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యుద్ధకు తెప్పించి, సో ఆయన ఏ ఊరికి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. జనాలందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభువారి దగ్గరికి వర్తమానం వెళ్తుంది. రోగులందరూ ఆయన యుద్ధకు తెప్పించబడుతున్నారు. వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టుమని ఆయనను వేడుకొనిది. సో అనేక మంది రోగులు, కొన్ని వేల మంది రోగులు వచ్చారట. వచ్చి జస్ట్ యేసయ్య మీ వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. చూసారండి, వాళ్ళందరూ కూడా వచ్చారు, యేసయ్యను దర్శించారు, విశ్వాసంతో ఆ యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టుకున్నారు. ముట్టిన వారందరూ కూడా 100% హీలింగ్. ఏ ఒక్కరు కూడా స్వస్థతను అందుకోకుండా లేరు. సో అలా ఫెయిత్ అలా పనిచేస్తుందండి. సో హీలింగ్ కావాలంటే ఫెయిత్, డెలివరెన్స్ కావాలన్నా ఫెయిత్, బ్లెస్సింగ్స్ కావాలన్నా ఫెయిత్, అనాయింటింగ్ కావాలన్నా ఫెయిత్, లేకపోతే ఇంకా మనం ఏమన్నా ఆశీర్వాదము, గర్భఫలం రావాలన్నా, ఏది రావాలన్నా ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫెయిత్ ఏ లెవెల్లో ఉంటుందో దేవుడు ఆ లెవెల్లో పనిచేస్తాడు. మన ఫెయిత్, మన విశ్వాసము ఏ వేలో ఉంటుందో ఆ లెవెల్లో, ఆ వేలో మనకు ఆ పనులు జరుగుతుంటాయి. సో అందుకే మనము ఫెయిత్ లో నిలబడాలి. ఎప్పుడైనా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడ్డట్టుగా విశ్వాసంలో నిలబడాలండి. ఎందుకంటే ఒకరి ప్రార్థన కొంతవరకే పనిచేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మన ప్రార్థన, మన యొక్క ఆ విశ్వాసము చివరి వరకు నిలిచేది మన విశ్వాసమే అండి. అందుకే యేసు ప్రభువారు కూడా ఎక్కడ కూడా నేను ప్రార్థన చేస్తే మీరు స్వస్థత పడ్డారు, నేను ప్రార్థన చేస్తే మీరు విడుదల పొందుకున్నారని ఆయన ఎక్కడ కూడా అనలేదు, ఎవరితో కూడా అనలేదు. ఆయన అన్న మాటల్లా కూడా ఒకటే, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థత పరిచిందని. సో బూస్ట్ అప్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ టుడే. సో వస్తుంటా అంటే ఈ విశ్వాస పోటంలో మైనస్ ఉంటది, ప్లస్ ఉంటది, అప్ ఉంటది, డౌన్ ఉంటది, అండ్ ఇంకా గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. సో ఎన్నో ఉంటుంటాయి. సో మిక్స్డ్ లైఫ్. ఎప్పుడైనా కూడా మన లైఫ్ మిక్స్డ్. ఎప్పుడు సుఖాలే ఉంటాయి అనుకోవద్దు, ఎప్పుడు కష్టాలే ఉంటాయి అనుకోవద్దు, ఎప్పుడు నష్టాలే ఉంటాయి అనుకోవద్దు, ఎప్పుడు ఆరోగ్యం బాగుంటది అనుకోవద్దు. ఇలా వస్తుంటాయి, పోతుంటాయి, దాటుకొని వెళ్తూ ఉండాలి. కాబట్టి ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, లూకా సువార్త 18:35 ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు తోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండెను. చూసారా, ఒక గుడ్డివాడట యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడట గుడ్డివాడట తోవ పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడట. ఈజ్ ఎ బెగ్గర్, బ్లైండ్ బెగ్గర్. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని, సో కనపడదు కదా, అక్కడ అందరూ కూడా ఏదో అల్లరిగా వెళ్తుంది, ఏదో జన సమూహము గుంపులుగా వెళ్తున్నారు, అనేక మంది వెళ్తున్నారని చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. సో యేసు ప్రభువారు ఈ మార్గంలో వెళ్తున్నారని వారికి చెప్పారట. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, సో కేకలు వేయాలి. మన ప్రార్థనలో కూడా బలంగా అడగాలి. దావీదు కుమారుడా, సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ ఆన్ us. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మనము ప్రార్థనలో ఎలా అంటే షౌట్ చేయాలి, అంటే గట్టిగా అడగాలి దేవుణ్ణి. మమ్మల్ని దాటుకొని వెళ్ళకు దావీదు కుమారుడా. సో అనగానే కరుణించమని కేకలు వేయగా ఊరుకుండుమని ముందర నడుచున్న వారందరూ వాడిని గద్దించిరి. సో ఊరుకోమని ముందటున్న వాళ్ళందరూ కూడా గద్దించారట. వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తాను. అంటే ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు, ఉత్తరము రాలేదు, మళ్ళీ ప్రార్థన ఘనంగా చేశాడు. సో మళ్ళీ కేకలు వేస్తున్నాడు, యేసు ప్రభువారిని పిలుస్తున్నాడు. సో యు నీడ్ టు ప్రే లైక్ దిస్, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మై అండ్ మై ఫ్యామిలీ అని ఇలా ప్రేర్ చేయాలి. ఎప్పుడైనా కూడా మీకు చాలా సందర్భాల్లో ఈ విషయాల్లో కూడా మనకు చాలా గొప్ప సాక్ష్యాలు వచ్చాయి. దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు మనకు కూడా చాలా సందర్భాల్లో సాక్ష్యాలు వచ్చాయి. సో యు నీడ్ టు క్రై ఫర్ దట్, యు నీడ్ టు ప్రే ఫర్ లైక్ దిస్, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఎవ్రీ డే యు నీడ్ టు షౌట్ ఇట్ టు గాడ్. అంతటి యేసు నిలిచి, చూసారా, గాడ్ అటెన్షన్ ఇట్లా తిరిగిపోయింది. దావీదు కుమారుడు నన్ను కరుణించి అనగానే ఇమ్మీడియట్ గా ఆయన తిరిగేశాడు, తన యుద్ధకు తీసుకొని రమ్మనెను. సో ఆయన దగ్గరికి వచ్చేసాడు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడగగా, వాట్ ఈస్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అని అడుగుతున్నాడు. నేను నీకేం చేయాలనుకుంటున్నావు, నేనేమి చేయాలని నువ్వు అనుకోగలుగుతున్నావు, నేనేం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. వాడు, ప్రభు ఆ చూపు పొందకోరుచున్నాను నేను. చూసారా అండి, గుడ్డివాడు ఇక పోదు అన్నాడు. ఇక కంప్లీట్ గా బ్లైండ్ మ్యాన్ అతను. ఇంకా కూడా ఏమున్నాడు, హోప్ పెట్టుకొని ఉన్నాడు. ఇక నేను పొందగోరుచున్నానా నేను. చూసారా అండి, కళ్ళు పోయాయి, అసలు కళ్ళు లేవు, కనబడట్లేదు.
ఇక అయినా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు, హోప్ని కోల్పోలేదు. ఎప్పుడైనా మనం యేసయ్య దగ్గరకు ఆకలితో రావాలని చెప్పాను, దాహంతో రావాలి, విశ్వాసంతో రావాలి, హోపుతో రావాలి, ఆశతో రావాలి. ఎప్పుడైనా కూడా యేసయ్య దగ్గరికి అప్పుడు ఆయన మన ఆశని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన హోపుని బట్టి, మన యొక్క బిలీవ్ని బట్టి ఆయన పనిచేస్తాడు. ఇక్కడ పుట్టి గుడ్డివాడు కాదు, ఇతను గుడ్డివాడు, 2 కన్నులు కనపడట్లేదు, కానీ హోపుతో నేను పొందగోరుచున్నాను. ఐ వాంట్ టు రిసీవ్ దిస్ ఐ సైట్. ఆ సైట్ నుంచి విజన్ నేను పొందుకోవాలనుకుంటున్నానని యేసు ప్రభు అని అడుగుతున్నాడు. సో కమ్ టు గాడ్ విత్ హోప్. సో ఇక్కడ పోయిన కన్నులను దేవుడు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. పోయిన నీ ఉద్యోగాన్ని కావచ్చు, పోయిన నీ కాలాన్ని, పోయిన నీ సమయాన్ని, పోయిన నీ ఆస్తిని, పోయిన నీ ధనాన్ని కూడా దేవుడు నీకు తీసుకొచ్చే ఉద్దేశము కలిగి ఉన్నాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, నేనేమి చేయాలని అనుకుంటున్నావు? వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను. చూసారా, హోప్ ఉంది ఇంకా ఆయన లోపల, ఫెయిత్ ఉంది ఇంకా ఆయన లోపల. సో నీ జీవితము డిజాస్టర్ అయిందా, అయినా దేవుడి మీద హోప్ పెట్టుకో. నీ లైఫ్ అంతా నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయిందా, దేవుడి మీద నమ్మకం పెట్టుకో, విశ్వాసాన్ని పెట్టుకో, హోప్ పెట్టుకో, ఆశ పెట్టుకో, ఆకలి కలిగుండు, దాహం కలిగుండు, అప్పుడు దేవుడు మార్చగలుగుతాడు. సో యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచనని వానితో చెప్పాను. చూసారా అండి, ఒక హోప్ తో వచ్చాడు, ఒక ఫెయిత్ తో వచ్చాడు, ఒక ఆశతో వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు వారు, నేను ప్రేయర్ చేస్తున్నాను జరగట్లేదు అనట్లేదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచునని చెప్పాను. సో అందుకే ఈ రోజు మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది మీ యొక్క విశ్వాసమే అండి. ఇంకా ఏదైతే రాలేదో ఇంకా మీ యొక్క అల్ప విశ్వాసమే అండి. అందుకే దేవుని ఏమడగాలి, విశ్వాసాన్ని దయచేయి ప్రభు అని అడగాలి, ప్రతిరోజు అడగాలి. ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్, డబల్ మై ఫెయిత్ మై లార్డ్ అని ప్రార్థించండి. ఆయన ఓపుతో వచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు. సో ఫెయిత్ తో వచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచునని వానితో చెప్పాను. వెంటనే ఇమ్మీడియట్ గా వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. చూసారా అండి, చాలా మంది చేసే తప్పు, ఒక ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుణ్ణి వెంబడించడం మానేస్తారు. సో ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా దేవుని వెంబడిస్తూనే ఉండాలి. ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇంకా వెంబడిస్తుండాలి, ఎందుకంటే ఆ ఆశీర్వాదం పోకుండా ఉండాలని. సో చూపు పొందిన తర్వాత దేవుని మహిమపరచాడు. సో నీకు ఏదైనా ఆశీర్వాదం రాగానే నువ్వు దేవుని మహిమపరచాలి. యూ నీడ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ దెన్ యూ ఫాలో ద జీసస్ క్రైస్ట్. సో చాలా మంది వదిలేస్తారు, ధనము రాగానే వదిలేస్తారు, ఉద్యోగం రాగానే వదిలేస్తారు, యేసయ్యకు ప్రార్థించడం మానేస్తారు. వెంబడించాలి ఆయనను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి, ప్రైజ్ చేశారు దేవుడికి. సో ఇక్కడ చూసారా, ఆయన విశ్వాసం వల్ల ఏమొచ్చింది, కన్నులు స్వస్థత పడ్డాయి. మొన్న ఒకరి విశ్వాసం వల్ల ఏమైంది, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ తను ఆ బ్లెస్సింగ్ ని, ఆ హీలింగ్ ని పొందుకున్నది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు రిసీవ్ విత్ ఫెయిత్, వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ప్రేయర్ అండ్ యూ కెన్ ఆస్క్ విత్ ఫెయిత్. సో ఫెయిత్ తో అడగండి, విశ్వాసంతో అడగండి. అది అడగడానికి దేవుణ్ణి ప్రార్థన చేసి అడగమని, ఆ విశ్వాసాన్ని పెంచమని అడగండి, దేవుడు తప్పకుండా పెంచుతాడు. సో జన సమూహంలో ఒకడు బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒకడు బోధకుడు వచ్చి మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. ఒక అబ్బాయి కట మూగ దయ్యం పట్టిందట. ఆ దయ్యం పడితే వాడు మూగవాడయ్యాడు. సో మాట్లాడనివ్వట్లేదు ఆ దయ్యము. సో మ్యూట్ స్పిరిట్ అంటారు. నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును, ఎక్కడ పడుతుందో అక్కడ పడదోస్తుందట. అప్పుడు వాణిని నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అది ఎక్కడ పట్టుకుంటుందో అక్కడ వాడిని పడేస్తుందట. ఆ నోట్లకేరి నురుగు కార్చుకుంటున్నాడట, పండ్లు కొరుకుతున్నాడట, మూర్చిల్ల కళ్ళు తిరిగి పడుతున్నాడట. దాన్ని వెళ్ళగొట్టమని శిష్యులను అడిగాడట, కానీ అది వారి వల్ల కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైనా విశ్వాసము లేని తరము వారలారా. సో కోపడుతున్నాడు. సో గాడ్ డజంట్ అలౌ టు స్టే ఇన్ ద అన్బిలీఫ్, సో లివ్ ఇన్ ద అన్బిలీఫ్. సో ఆయన అలౌ చేయనియాడు. సో ఆయన కోపడుతున్నాడు. విశ్వాసం లేని తరం వాళ్ళారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యుద్ధకు తీసుకురన్నని వారితో చెప్పగా. సో ఎంతకాలం అంటే ఇక ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా శిష్యులు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతకాల్సిందే, వాళ్ళ విశ్వాసంలో వాళ్ళని వెతకాల్సిందే. సో అందుకే మీరు ఎవరి మీద ఆధారపడద్దండి, ఎవరి మీద ఆధారపడద్దు, మీ విశ్వాసం మీద మీరే ఆధారపడాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో అసలు సరిగా ఉండవు.
సో మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. అందుకే లిఫ్ట్ అప్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసం మీద మీరు నిలబడండి, మీ నమ్మకం మీద మీరు నిలబడండి, ఎవరి మీద ఆధారపడొద్దండి. మీ మీద మీరు ఆధారపడండి, మీ విశ్వాసం మీద ఆధారపడండి. ఆ విశ్వాసమే దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తుంది. ఎందుకంటే నీ ఫెయిత్ వల్లనే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఇక్కడ ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోయి, ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నా అన్నాడా, నేను ఉన్నాను కదా, దేవకుమారుడే నేనున్నాను, మీరు అలాగే ఉండండి, నేను హీల్ చేస్తా కదా, నేను డెలివరెన్స్ చేస్తాను కదా అని అంటున్నాడా? లేదు. మీ విశ్వాసం ఎక్కడ, ఇక నేను వెళ్ళిపోతాను కదా, ఇంకెంతకాలం మీతో ఉండాలి, ఇంకెంతకాలం మీకు ట్రైనింగ్ ఇవ్వాలి, మిమ్మల్ని అందరినీ పిలుచుకొని 20-30 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా మీలో విశ్వాసం లేదే, మీరు పుట్టుకతోటే మీరు క్రిస్టియన్ లాగా పుట్టారే, అయినా మీలో విశ్వాసం లేదే, ఇంకెంతకాలం మిమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. సో ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసాన్ని పెంచుకో. వారు ఆయన యొద్దకు వాణిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించెను గనక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొని పోర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది విని సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే. సో బాల్యం నుండే అతడికి సమస్య ఉంది. సో మన పిల్లల్లో కానీ మన లోపల కానీ బాల్యం నుంచి సమస్యలున్నా, పుట్టుకతోటి ఎలాంటి సమస్యలున్నా అవన్నీ కూడా దేవుడు తీసివేసేస్తాడండి. అది వాడిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలో నీళ్లలో పడదోయిను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను. ఆయన అడుగుతున్నాడు, నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయను. సో ఈజ్ ఆస్కింగ్ హెల్ప్ టు జీసస్. ఒక ట్రై చేస్తున్నాడు, సహాయం చేయమని అడుగుతున్నాడు. సో అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. సో నువ్వు నమ్ముతున్నావా, అయితే నీకు జరుగుతుంది. నమ్ముట నీ వలన అయితేనే, చూడండి ఇక్కడ, నమ్మడం నీ వలన అయితేనే నేను స్వస్థత పరుస్తాను అని నమ్మడం అయితేనే నువ్వు స్వస్థత పొందుకుంటావు. లేకపోతే నాకు ఈ ఉద్యోగం వస్తుంది, తప్పకుండా నాకు ఈ ఉద్యోగం వస్తుంది అని నమ్ముతున్నావా, అయితే నీకు తప్పకుండా ఈ ఉద్యోగం వస్తుంది. తప్పకుండా నీకు వీసా రావాలని నమ్ముతున్నావా, తప్పకుండా నీకు వీసా వస్తుంది. తప్పకుండా నువ్వు సిక్నెస్ ని హీల్ అవుతావు అనుకుంటున్నావా, నువ్వు ఈరోజు బ్లెస్సింగ్స్ ని పొందుకోవాలనుకుంటున్నావా. సో అందుకే అవుతుంటది. అందుకే నమ్ముట నీ వలన అయితేనే, నమ్మడం, నువ్వు నమ్ముతేనే, నమ్మువానికి సమస్తము సాధ్యము. సో నమ్మేవాడికి సమస్తము సాధ్యము. సో నువ్వు విశ్వాసంతో ఉంటే నీకు సమస్తము సాధ్యమవుతుంది. వెంటనే ఆ చిన్నవాడిని, తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రే. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏం ప్రే చేస్తున్నాడు, నాలో అపనమ్మకం లేకుండా సహాయం చేయ ప్రభు అని అడుగుతున్నాడు. ఇది మనం అడగాలి దేవుని. సో మనం కూడా 20 సంవత్సరాలు నడిచిన, 30 సంవత్సరాలు నడిచిన, ఇంకా ఎక్కడో మన లోపల విశ్వాసం వెంబడిస్తుంటా ఉంటది, ఇంకా ఎక్కడో మన లోపల అల్ప విశ్వాసం వెంబడిస్తుంటా ఉంటది, ఇంకా ఎక్కడో మన లోపల ఆ విశ్వాసము లేకుండా మనము నడుస్తుంటా ఉంటాము. ఎన్ని సంవత్సరాలు నడిచినా కూడా మనం ఏం అడగాలి దేవుణ్ణి, నాలో అపనమ్మకం లేకుండా సహాయం చేయి. లార్డ్ హెల్ప్ మీ టు గ్రో ఇన్ ఫెయిత్ అని ప్రార్థించండి. ఎప్పుడైనా కూడా అది ప్రతిరోజు ప్రార్థించాలి. లార్డ్ డబల్ మై ఫెయిత్ టుడే, డబల్ మై ఫెయిత్ టుడే, డబల్ మై ఫెయిత్ టుడే, హెల్ప్ మీ టు గ్రో ఇన్ ఫెయిత్ మై లార్డ్. నాలో అల్ప విశ్వాసం లేకుండా సహాయం చేయి ప్రభువా, విశ్వాసంలో ఎదగడానికి నాకు సహాయం చేయి ప్రభు అని అడగాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అన్నాడు. నమ్ము, నువ్వే ప్రార్థన చేస్తున్నావో నమ్ము, దేవుని నమ్ము, ఆయన శక్తిని నమ్ము, ఆయన సామర్థ్యాన్ని నమ్ము. కానీ నీ చుట్టూ ఉన్న ప్రజలను నమ్మకు, నీ సమస్యలను, నీ పోరాటాలను నమ్మకు. సో నువ్వు నమ్ముతున్నావు కానీ మనసులో ఇంకా దిగులు, ఇంకా డౌట్, ఇంకా గుబులు. సో ఆ అపనమ్మకం వల్ల మనము పొందుకోలేమండి. సో అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. ఇవి ఉండకూడదు అంటే మనం దేవుణ్ణి ఆ గిఫ్ట్ ఇవ్వమని అడగాలి, ఆ సహాయం చేయమని అడగాలి. ఇదే గిఫ్ట్, ఇట్స్ ఎ గిఫ్ట్, సూపర్ న్యాచురల్ గిఫ్ట్ అండి. ఫెయిత్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గిఫ్ట్. గ్రేట్ ఫెయిత్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గిఫ్ట్. అది మనము అడుగుతూనే మనం పొందుకోగలుగుతాము. సో ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యా నాకు నిజంగానే అపనమ్మకం ఉంది, సహాయము చేయ ప్రభు ఆ విశ్వాసంలో ఎదగడానికి. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రే ఎవ్రీ డే. సో జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తు వనుచుట చూచి యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాణిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. సో గద్దించాడు అపవిత్రాత్మను, అది వెళ్ళిపోయింది. సో గాడ్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద ఫెయిత్. యేసయ్య విశ్వాసంతో నిలబడ్డాడు, విశ్వాసంతో కార్యాలు చేశాడు. సో అలాగే వాళ్ళు పొందుకున్న వాళ్ళు కూడా విశ్వాసంతో పొందుకున్నారు. అందుకే యేసుప్రభువారు మీరు బైబిల్లో అనేక మందిని స్వస్థతపరిచాడు, అనేక మందిని విడుదల కలిగించాడు. కానీ ఏ ఒక్కడు కూడా నేను స్వస్థతపరిచాను, నేను విడుదల కలిగించాను, నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేయడం వల్లనే వీడు ఇది జరిగింది, ఇది స్వస్థత పొందుకున్నాడని ఎక్కడ అనలేదండి. ఆయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచిందని అన్నాడు. సో ఆ వచనాలన్నీ చదివిన తర్వాత నాకు కూడా ఒకటి అర్థమైందంటే, ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మన విశ్వాసమే. మన లోపల
విశ్వాసం లేకపోతే ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. మన లోపల విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. మన లోపల 1% విశ్వాసం ఉంటే 1% మిరాకిల్ జరుగుతుంది. సో 50% విశ్వాసం ఉంటే 50% మిరాకిల్ జరుగుతుంది. 100% ఫెయిత్ ఉంటే 100% మిరాకిల్ జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మా దేవుడు కాదు, ఇక మన 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 లోపల ఎంత ఆత్మీయత ఉంటుందో, ఎంత విశ్వాసం ఉంటుందో దాన్ని బట్టే దేవుడు మూవ్ అవుతాడని అర్థమైపోయి అప్పటి నుంచి డైలీ కూడా నేను విశ్వాసాన్ని పెంచు ప్రభు, విశ్వాసాన్ని పెంచు ప్రభు అని అడగడం మొదలు పెట్టాను. సో గాడ్ స్లోలీ ఇంక్రీజ్ మై ఫెయిత్ బై టెస్టింగ్, by giving the so many troubles, giving the so many trials, so many tests. అలా టెస్టులు పెట్టి విశ్వాసాన్ని పరీక్షించడం మొదలు పెట్టాడు. సో చూసారా అండి, ఎండ్ ఆఫ్ ది డే వితౌట్ ఫెయిత్ నథింగ్ విల్ హ్యాపెన్. సో విశ్వాసం లేకుండా ఏది జరగదు సో అని దేవుడు చెప్తున్నాడు. ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది నీ విశ్వాసమే. నీ విశ్వాసమే నిన్ను పైకి లేపుతుంది, నీ విశ్వాసమే నిన్ను నిలకడగా ఉంచుతుంది. అందుకే ఎవ్రీబడి డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఇంక్లూడింగ్ మీ. నా మీద కూడా మీద ఆధారపడద్దు, ఏ దైవజనుల మీద ఆధారపడద్దు. మీరు ఎవరు కూడా, అందరూ కూడా మీ విశ్వాసం మీద ఆధారపడండి. మీరే గంటలు ప్రేర్ చేసుకోండి. మీరే విశ్వాసం లేదు కానీ, మీరే ప్రార్థన లేదు కానీ, వాక్యం లేదు కానీ, దేవుళ్ళు లేదు కానీ, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండి ఇంకా 10 మందిని లేపండి అవిశ్వాసంలో ఉన్న వాళ్ళను. చూసారండి, నేను ఇవన్నీ చదివిన తర్వాత ఇక దేవుడు కూడా చేసేది ఏముండదు. మన లోపల విశ్వాసం లేకపోతే, మన లోపల నమ్మకం లేకపోతే, మనం పోరాడకపోతే దేవుడు కూడా సాయం చేయడు. సో అందుకే ప్రార్థన అనే శక్తి, వాక్యం అనే శక్తి, లేకపోతే ప్రార్థన, వాక్యం అనే శక్తి, విశ్వాసం అనే ఆ శక్తి, ఆ ఆయుధాలు పట్టుకొని మన జీవిత పోరాటాన్ని సాగించాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తుంటా అంటాడు. సో డూ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్. సో నీ వైపు నుంచి 1 అడుగేస్తే ఆయన వైపు నుంచి 10 అడుగులు వేస్తాడు. నీ వైపు నుంచి 10 అడుగులు వేస్తే ఆయన వైపు నుంచి 100 అడుగులు వేస్తాడు. సో కాబట్టి ఇవన్నీ చదివిన తర్వాత దేవుడు ఒకటే అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగుపడుతుందని ఒకటే మాట చెప్పాడు ఇవన్నీ వచనాల ద్వారా. చూసారండి, అన్నాడు అబ్రహాం ఆయన విశ్వాసమే, దావీదు ఆయన విశ్వాసమే, దానియేలు ఆయన విశ్వాసమే, అలాగే అబిమెలెకు, షద్రక, మేషకు అది వాళ్ళ విశ్వాసమే. సో మోషే ఆయన విశ్వాసమే. సో విశ్వాసం తగ్గట్టే దేవుడు పనిచేస్తాడు. సో అందరం కూడా అల్ప విశ్వాసులమే ఒకప్పుడు, ఇప్పుడు కూడా. ఈవెన్ శిష్యులు కూడా అల్ప విశ్వాసంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? వదిలేశాడా? వదిలేయలేదే. సో వదిలేయలేదు, వాళ్ళని విశ్వాసంలో ఎదిగేలాగా చేసి లాస్ట్ కు ఫైనల్ గా వాళ్ళందరినీ కూడా బ్లెస్ చేశాడు. వాళ్ళందరూ కూడా ఇక యేసయ్య కోసం మరణించేలాగా చేశాడు. ఇప్పుడు చూడండి, పేతురు నువ్వెవరో తెలియదు యేసయ్య అన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించి ఆయనను పట్టుకొని వెళ్తే యేసయ్య నువ్వెవరో నాకు తెలియదు అని అన్నాడు. యేసయ్య ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ యేసయ్య కోసం మరణించే అంత విశ్వాసంలోకి ఎదిగాడు. సో అలా ఉంటుందండి, దేవుడు మనల్ని విశ్వాసంలో లేకుండా ఉండనివాడు, ఆయనకి ఇష్టం ఉండదు. సో వీ నీడ్ టు గ్రో ఇన్ అవర్ ఫెయిత్ ఓన్లీ. సో అవర్ ఫెయిత్ విల్ డూ ద సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్. అవర్ ఫెయిత్ విల్ గివ్ ద గాడ్స్ అటెన్షన్. దేవుడి యొక్క అటెన్షన్ ని పెంచుతుంది మన మీద. సో అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి లేవనెత్తగా వాడు అన్ని చేయి పెట్టి నిలవబడేను. చూసారా, మనం పడిపోయిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎస్, విశ్వాసంలో అందరం పడిపోతాం, మనమే కాదు. 30-40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సేవకులు పడిపోవచ్చు, విశ్వాసులు పడిపోవచ్చు. కానీ పడిపోయిన వాడిని ఎప్పుడు చూసి కూడా మనము అపహాస్యం చేయొద్దండి. పడిపోయిన వాడిని ఎప్పుడు చూసి కూడా మనం ఎగతాళి చేయొద్దు. పాపంలో పడ్డవాడిని, లేకపోతే తప్పులో పొరపాట్లో పడ్డ వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా ఎగతాళి చేయొద్దు. విశ్వాస పోరాటంలో అనేక మంది పడిపోతారు. పడిపోయిన ప్రతి వాడిని కూడా నిలబెడతాడు దేవుడు. సో దేవుడు ఒకరిని నిలబెట్టాలంటే ఒకడు పడిపోవాల్సిందే. సో ఆ పడిపోయిన వాడిని నిలబెడితేనే కదా దేవుడి యొక్క మహిమ పెరిగేది. అందుకే ఈ విశ్వాస పోరాటంలో ఎప్పుడు కూడా ఒకరు పడిపోయారని, ఒకరు పాపంలో ఉన్నారని, ఒకరు తప్పులు చేశారని క్రిటిసైజ్ చేయొద్దు, విమర్శించొద్దు. సో ఎందుకంటే పడిపోయిన వాళ్ళను లేవనెత్తే దేవుడు మన దేవుడు. సో అందుకే నువ్వు కూడా విశ్వాస పోరాటంలో పడిపోయిన, ఆయన పెట్టిన పరీక్షలో పడిపోయిన, డోంట్ వరీ. ఎందుకు మీరు భయపడొద్దు, దేనికి కూడా భయపడొద్దు. ఆయన లేపుకుంటాడు, ఆ శక్తి ఆయనకు ఉంది. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన గిరి. సో చూసారా, మనం కూడా అడగాలి దేవుణ్ణి, అయ్యా నాకు ఎందుకు ఈ ఉద్యోగం రావట్లేదు, ఎందుకు నా శాలరీ డబల్ కావట్లేదు, ఎందుకు నాకు ప్రమోషన్ రావట్లేదు, ఎందుకు నా భర్త మారట్లేదు, ఎందుకు నేను మారట్లేదు, ఎందుకు నా పరిస్థితులు మారట్లేదు అని దేవుణ్ణి నువ్వు ఏకాంతంగా ప్రశ్నంగా అడుగు. అంతేకాని నువ్వెందుకు ఇవ్వట్లేదు, నువ్వెందుకు చేయట్లేదు అని దేవుడిని ఎప్పుడు కూడా రివర్స్ క్వశ్చన్ వేయద్దు. సో నేను ఎందుకు పొందుకోవట్లేదు, నాలో ఉన్న లోపం ఏంటి, నాలో ఉన్న దోషం ఏంటిది. సో అన్నప్పుడు వీళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఐ లైక్ దిస్ వే. మనం అడగాలి దేవుని ఎప్పుడైనా కూడా.
వాట్ ఈస్ మై ప్రాబ్లం, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దీస్ బ్లెస్సింగ్స్, ఈ బ్లెస్సింగ్స్ నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానని దేవుణ్ణి నీ ఏకాంతంగా అడుగు నీ పర్సనల్ ప్రేయర్ లో. అప్పుడు అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని, అంటే మీరు ప్రేయర్ లో వీక్ ఉన్నారు అంటున్నాడు. చూసారా, లోపాలు బయలుపరుస్తాడు. ఒక దగ్గరేమో మీ లోపల అల్ప విశ్వాసం ఉందంటాడు, ఒక దగ్గరేమో ఇక్కడేమో మీరు ప్రార్థన వల్లనే అంటున్నారు. సో యువర్ వీక్ ఇన్ ప్రేయర్. నువ్వు ప్రేయర్ చేసుకోవట్లేదు, అందుకే నీకు అద్భుతం జరగట్లేదు. నువ్వు ప్రేయర్ చేయట్లేదు, అందుకే నీకు సమాధానం రావట్లేదు, సాక్ష్యం రావట్లేదు. నువ్వు ప్రేయర్ చేస్తేనే విశ్వాసం పెరుగుతుంది, ప్రేయర్ చేస్తేనే నీ దేవుడి యొక్క అటెన్షన్ పెరుగుతుంది, దేవుడి యొక్క అద్భుతాలు రిలీజ్ అవుతుంటా ఉంటాయి. అందుకైనా ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనా నువ్వు ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. బికాస్ ఆఫ్ ఫెయిత్ ఓన్లీ, బికాస్ ఆఫ్ ప్రేయర్ ఓన్లీ ఇది జరుగుతుంది. అందుకే నువ్వు కూడా దేవుని అడిగినప్పుడు గాడ్ విల్ రివీల్ ద ట్రూత్. నీ యొక్క లోపాలను బయలుపరుస్తాడు. నీలో గర్వం ఉంది, అందుకే తీసేసుకో. నీ లోపల అహంకారం ఉంది, ఇది తీసేసుకో. నీలో బలహీనతలు ఉన్నాయి, తీసేసుకో. అల్ప విశ్వాసంలో ఉన్నావు, తీసేసుకో. ఇంకా వాక్యం చదువుకోవట్లేదు, చదువుకో. ఇంకా ప్రార్థన చేయట్లేదు, చేసుకో. సో ప్రేయర్లెస్ లైఫ్ గా ఉంది, అందుకే నీకు ఇది జరగట్లేదు అని అడుగుతున్నాడు. ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్ల నేను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. సో ప్రేయర్లెస్ లైఫ్, ప్రేయర్ చేస్తుంటే 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 మన ఫెయిత్ కూడా ఇంక్రీజ్ అవుతుంటా ఉంటది. ఇవన్నీ కాక విశ్వాసం అన్ని డాలు పట్టుకొనుడి. సో లాస్ట్ వచనం ముగించేస్తున్నాను. ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసం అన్ని డాలు పట్టుకోవాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన వీరుడు సో ఇలా పట్టుకొనే ఉంటాడండి. శ్రమలు వచ్చిన, పోరాటాలు వచ్చిన దీన్ని మాత్రం వదలడు. సో ఇది ఇలా అడ్డం పెట్టుకుంటాడు. కుడి నుంచి ఒకరు, ఎడమ నుంచి ఒకరు ఇలా పెడితే ఇలా అడ్డం పట్టుకొని, కుడికి నుంచి ఎవరైనా అటాక్ చేస్తే ఈ డాల్ని పట్టుకుంటాడు, ఎడమ నుంచి అటాక్ చేస్తే ఈ డాల్ని పెడతాడు. అలాగే నీ విశ్వాసాన్ని అడ్డం పెట్టు నీ సమస్యలకు, నీ విశ్వాసాన్ని అడ్డుగోడగా పెట్టుకో నీ సమస్యలకు. డాళ్ళను పట్టుకో. కష్టం వచ్చిన విశ్వాసంలో ఉండు, బాధ వచ్చిన విశ్వాసంలో ఉండు, నమ్మకంలో ఉండు. సో ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, శ్రమలు వచ్చిన, పోరాటంలో వచ్చిన ఆ విశ్వాసం అనే డాళ్ళని పట్టుకొని మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. సో నీ లోపలనే శక్తి ఉంది. దుష్టుని ఆపడానికి నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసమే వాడిని ఆపేస్తుంది, నీ ప్రార్థననే వాడిని ఆపేస్తుంది. నీ వాక్యంలో నిలకడగా ఉన్నావా అయితే వాడిని ఆపేస్తుంది. నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థననే అదే పోరాడు. నువ్వు ప్రార్థనలో పోరాడు, విశ్వాసంతో పోరాడు, ఆ యొక్క వాక్యంతో పోరాడు. సో నీ యొక్క డాలుని పట్టుకో. విశ్వాసం అనే డాలుని వదలకు, దాన్ని ఫెయిత్ను వదలకు. పరిస్థితులు చేజారిపోయిన విశ్వాసాన్ని మార్చుకోకు. పరిస్థితులు దిగజారిపోయినా కూడా విశ్వాసాన్ని పట్టుకొనే ఉండు. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు అగ్ని బాణములంటిని ఆర్పుటకు శక్తిమంతులరు. దుష్టుడు ఊకే అగ్ని బాణాలు ఇస్తాడండి. ఆర్థిక సమస్యలు అనే అగ్ని బాణము, పిల్లల సమస్య అనే అగ్ని బాణము, లేకపోతే శ్రమలు అనే అగ్ని బాణము, అప్పులనే అగ్ని బాణము, లేకపోతే వేరే వేరే సమస్యలు అనే అగ్ని బాణాలు ఒకటేనుక మన వెనబడి ఇట్లా బాణాలు వేస్తుంటా అంటాడు. మన అందరిలో శక్తి ఉంది, ఆ పవర్ ఉందండి. ఇప్పుడు నేను ఎలా ప్రార్థిస్తున్నానో మీరు కూడా అలా ప్రార్థించుకున్నప్పుడు మీరు కూడా అద్భుతాలు చూస్తారు. ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. అందుకే ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్ ఓన్లీ, నాట్ ఆన్ మీ, నాట్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడు, నా మీద కూడా ఆధారపడకు. అందుకే మా పిల్లలు కానీ మా వైఫ్ కానీ ప్రేయర్ అడిగినప్పుడు నేను ఫస్ట్ నువ్వు ప్రేయర్ చేసావా, డూ ప్రేయర్ ఫ్రమ్ యువర్ ఎండ్, నువ్వు ప్రేయర్ చేసుకో అంటాను నేను. మా పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో నేను ప్రేయర్ చేయనండి. నువ్వు ప్రేయర్ చేయి. నీ ఉద్యోగం లేకపోతే నీ యొక్క మార్కులు రావాలా, ఫస్ట్ నువ్వు ప్రే. నీకు సిక్నెస్ ఉందా, ఫస్ట్ యూ ప్రే. ఫస్ట్ యూ పీపుల్ టు గ్రో. సో నువ్వు కూడా ఎదగాలి అని నేను చెప్తాను. ఎందుకంటే నా ప్రేయర్ కొంతవరకే పనిచేస్తుంది వాళ్ళకి, తర్వాత ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది వాళ్ళ ప్రేయర్, వాళ్ళ ఫెయిత్ కూడా వాళ్ళ పనిచేస్తుంది. ఇప్పుడు నేను భారంగా ప్రార్థిస్తున్నాను, సో వాళ్ళు ఏం కాదులే, మా డాడీ ప్రార్థిస్తున్నారులే, చూసుకుంటారులే, మా హస్బెండ్ ప్రార్థిస్తున్నారులే, వాళ్ళు ఆయనే చూసుకుంటారులే. సో అలా పనిచేయదమ్మా విశ్వాసం. ఇటు వాళ్ళు ప్రేయర్ చేయాలి, వాళ్ళకు నేను ప్రేయర్ చేయాలి, మీరు చేయాలి, మీకు నేను ప్రేయర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక్కనే ప్రేయర్ చేస్తున్నాను, మీరు ప్రేయర్ చేసుకోవట్లేదు, సమాధానం రాదు. సో నా ప్రార్థనకు మీ ప్రార్థన, మీ ప్రార్థనకు నా ప్రార్థన తోడై ఉండాలి. అందుకే లెట్ యూ పీపుల్ గ్రో ఇండివిజువల్లీ ఇన్ ఫెయిత్. నలుగురున్నారా కుటుంబంలో, నలుగురు ఇండివిజువల్ గా ఫెయిత్ లో ఎదగండి. ఒకరి ఫెయిత్ ఒకరు కాదు, ఎవరి ఫెయిత్ వాళ్ళనే రక్షిస్తుంది. ఇప్పుడు నేను అన్నం తిన్నాను అనుకోండి, నా పిల్లల ఆకలి నిండుతుందా? నా పిల్లలు అన్నం తిన్నారనుకోండి, నా భార్య పిల్లలు అన్నం తిన్నారనుకోండి, నా ఆకలి నిండుతుందా? నిండదు కదా. సో ఎవరి ఆకలి వాళ్ళదే, ఎవరి దాహం వాళ్ళదే. ఎవరు తింటే వాళ్ళకే బలం వస్తుంది, ఎవరు తాగితే వాళ్ళకే బలం వస్తుంది. అలాగే మనది కూడా అలాగే పనిచేస్తుంది. విశ్వాసం కూడా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది అన్నాడు. కానీ యేసయ్య నా విశ్వాసము స్వస్థత పరిచింది
స్వస్థతపరిచింది అన్నాడా, లేకపోతే నీ పక్కోడి విశ్వాసం స్వస్థతపరిచింది అన్నాడా, లేకపోతే నీ తల్లిదండ్రుల విశ్వాసం స్వస్థతపరిచింది అన్నాడా? లేదు. సెల్ఫ్ ఇంటెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విశ్వాస పోరాటంలో. సెల్ఫ్ ఇంటెన్షన్. యు ఆర్ ద సోల్జర్, యు ఆర్ ద సోల్జర్. నువ్వు ఒక సైనికురాలివి, నువ్వు ఒక సైనికుడివి. పోరాడాలి, జయించాలి, పోరాడాలి, జయించాలి, పోరాడాలి, జయించాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, ఈ ప్రార్థన అనే డాలు పట్టుకోవాలి, ఆ యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి. సో పట్టుకొని నీ విశ్వాస పోరాటాన్ని నడిపించు. సో అయిపోయిందమ్మా ఈ రోజుతో. ఫేత్ అనేది చాలా గొప్పగా మాట్లాడాడు. మీ లోపల ఎప్పుడు విశ్వాసం తగ్గినా కూడా 12 సిరీస్లు ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. అవన్నీ చూసుకొని మీ ఫేత్ ని డెవలప్ చేసుకోండి. అవునండి, ఈరోజు వాక్యం విన్నాము, కొన్ని రోజుల వరకు మళ్ళీ విశ్వాసం తగ్గిపోవచ్చు. సో అయినా కూడా నువ్వు ఈ వాక్యాలన్నీ వినండి. గ్రేట్ సిరీస్ ఇచ్చాడు మనకి ఫాస్టింగ్ ప్రేయర్ లో. ఒక గ్రేట్ ఫేత్ ని గ్రేట్ సిరీస్ లాగా మార్చి మన అందరి విశ్వాసాన్ని బూస్టప్ చేశాడు. సో ఎనఫ్, చాలా ఎక్కువ డోస్ ఇచ్చేసాడు దేవుడు మనందరికి కూడా. సో మీలో ఎప్పుడైనా మళ్ళీ అల్ప విశ్వాసం వస్తే ఇవన్నీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని కూడా మీరు చూసుకోండి, విశ్వాసంలో ఎదగండి. సో ఒకటే అమ్మా, ఎవరి మీద ఆధారపడకండి. ఎస్, నేను ప్రార్థిస్తే కూడా అద్భుతం చేస్తాడు, నా జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి, నేను కూడా ఫేత్లో ఎదగాలి, నేను కూడా విశ్వాసంలో ఎదగాలి, నేను కూడా నమ్మకంలో ఎదగాలి అని ఎదగండి. ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకండి, మీ విశ్వాసం మీద ఆధారపడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేవుడు ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేశాడు. సో ఇక ఒకవేళ నాకు దేవుడు చెప్పి నేను వేరే దగ్గర వాడుకోబోతున్నా, ఇక స్టాప్ ద ఆన్లైన్ ప్రేయరింగ్ అన్నాడు అనుకోండి, మనం చెప్పలేము. సో ఈ లోపు మీరు విశ్వాసం, అందుకే కదా యేసుప్రభు కూడా ఇక 3.5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోతాననే కదా తన శిష్యులను విశ్వాసంలో నిలబడబెట్టింది. సో ఈ వచనాలన్నీ చూసిన తర్వాత కూడా నాకు అర్థమైంది కూడా ఒకటే. సో వీళ్ళందరూ కూడా ఈ క్రైస్తవులందరూ కూడా విశ్వాసం లేక పడిపోతున్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, ఆ మందిరానికి ఈ మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళని వీళ్ళని కలుస్తున్నారు, కానీ పని జరగట్లేదు, అసలు దొరకట్లేదు ఎవరు కూడా. సో దెన్ ఐ స్టార్టెడ్ depend on my faith. So then I started you people to depend on your faith only. సో ఇది ఒక విశ్వాసము అంతే. రేపు నా పిల్లల్ని కూడా నా మీద ఆధారపడ చేసుకోనండి, మా కుటుంబ సభ్యులను కూడా నా మీద ఆధారపడేలాగా చేసుకోను. ఫస్ట్ నువ్వు ఫైట్ చేయి, నువ్వు ప్రేయర్ చేయి, నువ్వు ప్రే చేసుకో, నువ్వు ఫైట్ చేసుకో, నువ్వు ప్రేయర్ చేసుకో అని నేను వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంటా అంటాను. సో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఐ విల్ ప్రే ఫర్ దెమ్. సో చెప్తున్నాను కదా. సో ఎండ్ ఆఫ్ ది డే మన విశ్వాసం కొంతవరకే పనిచేస్తుంది, మన ప్రార్థన మన పిల్లలకు మన కుటుంబ సభ్యులకు కొంతవరకే పనిచేస్తుంది. వాళ్ళు కూడా గ్రో కావాలి ఫేత్ లో. సో లెట్ us all agree with me, నాతో అగ్రీ కండి, కమిట్ విత్ మీ, నాతో ఏకీభవించండి. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి సహాయము చేయనైనా, మా అందరిలో కూడా అల్ప విశ్వాసం ఉంది, సహాయము చేయనైనా. మేము మా కుటుంబం అందరం కూడా విశ్వాసం ఎదగాలి, మేము ఎవరి మీద ఆధారపడొద్దు నైనా. అయ్యా, మా విశ్వాసం మీద మేము ఆధారపడేలాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది రక్షణ నాయన, మా విశ్వాసమే మమ్మల్ని స్వస్థతపరుస్తుంది అన్నావు, మా విశ్వాసమే మమ్మల్ని రక్షణిస్తుంది అన్నావు తండ్రి. అయ్యా, మీకు శతకోటి వందనాలు. 12 రోజులుగా విశ్వాసం గురించి ఇంత గొప్పగా మా అందరితో మాట్లాడి మాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని కాస్త అవిశ్వాసాన్ని కాస్త విశ్వాసంగా, గొప్ప విశ్వాసంగా మార్చి మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో నిలకడగా దయచేసినందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.